ఏలూరులో ఆగస్టు 23న జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేవీవి జాతీయ ఉపాధ్యక్షులు బివి గయరాజ్ తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తేవడంతో పాటు తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్యం పొందేందుకు ఉత్తమ వైద్య సలహాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా జన విజ్ఞాన వేదిక విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బివి గయరాజ్ పిలుపునిచ్చారు. మేము ఏలూరు ప్రాంతానికి రావడం జరిగింది. దేశం కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్, దేశ సమగ్రత కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక ఈ రాష్ట్రంలో 37 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. మేము 6 రాష్ట్రాలు విస్తరించి అనేక రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఇస్తూ, అదేవిధంగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలని మేము చేపట్టడం జరిగింది. 1988 ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డే రోజున జన విజ్ఞాన వేదిక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్థాపించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాల ద్వారా మేము జనంలోకి వెళ్ళాం. అక్షర కళాజాత అనే కార్యక్రమం చాలా విస్తృతంగా ఈ రాష్ట్రంలో చేసిన కళాకారులు మా జన విజ్ఞాన వేదిక కళాకారులు. అదేవిధంగా తుమ్మితే వెనక్కి వెళ్ళిపోవటం, తర్వాత ఇటువంటి మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి ప్రజలకి. దాని మీద కూడా అవగాహన కలిగిస్తూ తర్వాత పల్లెల్లో ఎక్కువగా మేము కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా టౌన్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. ప్రజలకు కావాల్సినటువంటి నీడ్స్ని అందించాం. ప్రజలకు ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్కి ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా గుండె ఆగిపోతే ఏం చేయాలి, ప్రథమ చికిత్స, అది ప్రత్యేకంగా ఉపాధ్యాయులకి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకి శిక్షణ కూడా బ్రహ్మారెడ్డి సార్ ఇచ్చారు. గుబ్బల నాగేశ్వరరావు, నేను రిటైర్డ్ తహసీల్దార్. జన విజ్ఞాన వేదికలో కొంతకాలంగా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది కూడా ఉంది. అలాగే జయభారత్ కూడా, ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. దీనిలో ఈ రోజు ప్రోగ్రాంలో జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు 23వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి వస్తున్నారు. దానిలో STU స్టేట్ టీచర్స్ యూనియన్ తమిళేరు గట్టు ఉన్నటువంటి భవనంలో పై ఫ్లోర్లో ఉన్న హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 23 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఆ కార్యక్రమం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు చెప్పిన మూఢనమ్మకాలు అంశమే కాకుండా బ్రహ్మారెడ్డి గారు టచ్ చేసే అంశాలు, జనరల్గా ఆయన మాట్లాడే అంశాలు ఏంటంటే వైద్యం, ఆయన డాక్టర్, వైద్యం అంశం ఆయన ఎక్కువగా టచ్ చేస్తారు. అలాగే ఇంకోటి కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో దేశంలోని విషయాలు కూడా చర్చిస్తారు ఆయన. రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా రాజకీయాలు మాట్లాడడానికి కూడా ఆయన వెనుకాటలేదు. అంటే ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాల్లో రాజకీయ